సార్ భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్రని మీరు ఎలా పోషిస్తారు? నా వరకు వచ్చేసి నేను ఒక కాంగ్రెస్ నా యొక్క చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. ప్రజా సమస్యల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద నా వాణిని వినిపిస్తూ ఉంటా. నేను పదవుల కోసం ప్రాకులాడను, డబ్బు కోసం ప్రాకులాడను. నేను ప్రజా సమస్యల మీద స్పందించడానికి ఒక వేదికగా నేను కాంగ్రెస్ పార్టీని భావిస్తా. కాంగ్రెస్ నాకు పదవులు ఇచ్చే పార్టీగా భావించను, దాని ద్వారా డబ్బు సంపాదించే పార్టీగా భావించను. నాకు పదవులు తులసిరెడ్డి వలన పదవికి అలంకారం రావాలా, రాజ్యసభ మెంబర్గా ఉన్నా, జడ్పీచన్ ఉన్నా, 20 ప్రోగ్రామ్ ఉన్నా, నా వలన ఆ పదవులకు అలంకారం రావాలి. కానీ పదవులు నాకు అలంకారంగా భావించే మనస్తత్వం నాది కాదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజా సమస్యలను స్పందించే ఒక వేదికగా నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీని నేను ఉపయోగపడతా. అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడవచ్చు. నేను నేను స్పందించేది వచ్చేసి పార్టీకి ఉపయోగపడవచ్చు. నా కోసం వచ్చేసి నేను ఉపయోగపడాలనే యాంగిల్లో నేను గతంలో పనిచేయలేదు, ఇప్పుడు పనిచేయలేదు. నేను ఏ పార్టీ కూడా నేను చెప్పించినప్పుడు ఎన్టీ రామారావు అడిగింది లేదు, తర్వాత రాజ్యసభ అడిగింది లేదు, 20 ప్రోగ్రాం అడిగింది లేదు. కాబట్టి పదవుల కోసం ప్రాకులాడే క్వశ్చనే ఉండదు. నా వలన దేశానికి, రాష్ట్రానికి, పార్టీకి ప్రయోజనం కలిగితే దానికి ఒక కొవ్వొత్తిలా నేను వచ్చేసి కరిగిపోయేదానికి, వెలుగు ఇచ్చేదానికి ఉపయోగపడతా. కొవ్వొత్తిగానే నేను ఉంటాను కాంగ్రెస్ పార్టీలో. ఒక కొవ్వొత్తిగా వెలుగు ఇచ్చేదానికి, నేను ఆవిరైపోయేదానికి సిద్ధంగా ఉన్నారు అంతే. సార్ ఒక విషయం అండి, తులసిరెడ్డి గారు అంటే స్ట్రైట్గా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు బద్దలు కొడతారు. అదేవిధంగా ఒక విషయంలో మీరు స్పష్టంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడిందా, బలహీనపడిందా? అంటే మొన్ననే ఎన్నికల ముందే వచ్చింది కాబట్టి మనము ఆ ఎన్నికల్లో ఆవిడ వరకు కంటెస్ట్ చేసింది. రిస్క్ తీసుకొని సంస్థాగతంగా పటిష్టంగా లేకుండా కడప ఎంపీ సీటుకి ఆవిడ వరకు వచ్చేసి కంటెస్ట్ చేసింది. ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పటికి 11 నెలలు అయింది. చూస్తాం, ఆ టైం ఉంది కదా, 4 నెలలు టైం ఉంది కదా. పార్టీ కేడర్, పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది బలపడిందా, బలహీనపడిందా? అంటే ఇప్పటికే కొంతమంది షర్మిల గారి మీద కొంత వ్యతిరేకత వచ్చింది. మొన్న మధ్య కూడా వైజాగ్లో మీటింగ్ పెట్టారు. ఎవరైతే ఈ షర్మిల గారిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఏఐసిసి స్థాయికి తీసుకెళ్తాము, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా స్పందిస్తారు మీరు, ఒక సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో? అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. మొన్న వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒక టెస్ట్, ఓ నాయకత్వానికి జస్ట్ ముందు రావడము, అది మనము పూర్తిగా ఫలితాలు బాగా రానప్పటికీ మనం పూర్తిగా వైఫల్యం కింద భావించడానికి లేదు. దాని తర్వాత ఎన్నికలు రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కనీసం లోకల్ బాడీ ఎన్నికలైనా వస్తే, లోకల్ బాడీ ఎన్నికలు లేకుంటే ఏదైనా ఉప ఎన్నికలు వస్తే మనం మళ్ళీ ఒక లిట్మస్ టెస్ట్ కింద ఉంటుంది. ఇప్పుడు రావడంతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా, బలహీనపడిందా? మనం అనేది టెస్ట్ కావాలి కదా. రేపు లిట్మస్ టెస్ట్కు మనము పరీక్ష చేసేదానికి ఏదో ఒకటి రావాలి కదా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలన్నా రావాలి, లేదా ఏదన్నా ఉప ఎన్నికలు, పార్లమెంటు, అసెంబ్లీ ఉప ఎన్నికలు రావాలి. మనము కంపేర్ చేసేదానికోసం, బలపడిందా బలహీనపడిన దానికి మనకు కంపారిజన్కు ఒక ఆస్కారం కావాలి కదా. మన ఎన్నికలేమో ఒక టెస్టే, కానీ దానికి రిజల్ట్ బారాలని వాస్తవమే. కానీ దానికి వచ్చేసి పూర్తిగా ఆవిడ వైఫల్యం చెప్పేదానికి లేదు. అప్పుడు వచ్చేసి ఇమీడియట్గా రావడం జరిగింది, ఎన్నికల్లో పోటీ చేసింది. కాబట్టి మనము ఇప్పుడే బలమా బలహీనమా, బలపడిందా బలహీనపడిందా అని చెప్పేదానికి ఒక టెస్ట్ రాలేదు. ఇంకా టెస్ట్ వచ్చినప్పుడు చెప్పచ్చు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పిసిసి అధ్యక్షురాలను వ్యతిరేకించి వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టారు. ఒక ఫిర్యాదుల చిట్టా కూడా ఒక అర్జీలు స్వీకరించారు. దానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి కూడా లీడ్ చేశారు, కిల్లి కృపారాణి గారు. మీడియా అంతా కూడా ప్రచారం అయింది. ఏఐసిసి తీసుకెళ్తే కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు ఒక సీనియర్ నాయకుడిగా, చీఫ్ అధికార ప్రతినిధిగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ వైకాపా ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. కాబట్టి కొంత ఫ్లెక్సిబిలిటీ కొంత ఉంటుంది. దాంతోడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా కొంత ప్రజాస్వామ్యము ఎక్కువగా ఉండే పార్టీ, 140 సంవత్సరాల పురాతనమైన పార్టీ. కాబట్టి కొంచెం అవన్నీ జరగకుంటే బాగుంటుంది. కానీ గతంలో కూడా కొన్ని సందర్భాల్లో, ఈవెన్ అన్ని పార్టీల్లో కూడా జరుగుతున్నాయి. ఈవెన్ వచ్చేసి మనము వైకాపా తీసుకుంటే విజయసాయిరెడ్డి పోతాడని ఎవరన్నా అనుకున్నారా? ఈయన చిన్నవి, కాంగ్రెస్తో పోల్చుకుంటే ఇవన్నీ చిన్నవి.
విజయసాయి రెడ్డి అంటే కాంగ్రెస్ లో ఉన్నది అతి తక్కువ మంది నాయకులు వాళ్ళ మీద లెక్క పెట్టుకుని చెప్పడానికి తక్కువ మంది ఉన్నారు, కేడర్ కూడా తక్కువ ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళు కూడా ఒక చీలిక. అంటే ఏమీ లేదు కానీ నాయకుడు ఆ, ఒకప్పుడు పార్టీని నాయకులు తయారు చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్ చెప్పాడు, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల్లో ఉండే నాయకులందరూ కాంగ్రెస్ చెప్పకుండా మిగతా అన్ని పార్టీల నాయకులందరూ టీడీపీ నుంచి వచ్చారు వచ్చినారని చెప్పేసి. తయారు చేసేది. మరి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన చెప్పింది వాస్తవం అనుకున్నాం. చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? నాయకులు తయారు చేసే పార్టీ టీడీపీ అన్నాడు. మరి చంద్రబాబుని తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. జగన్ తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ తయారు చేసిన ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నాయకులను వచ్చేసి పార్టీలు ఆ సమయం వచ్చినప్పుడు తయారవుతూ ఉంటారు. కాబట్టి కార్యకర్త నాయకుడు అవుతాడు, నాయకుడు కార్యకర్త అవుతాడు. ఒక సామెత ఉంది, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడంట, కాలం కలిసి రానప్పుడు పై పంచే పాము ఎగరుస్తుందంట. కాబట్టి కాలం కలిసి వచ్చే కార్యకర్త నాయకుడు అవుతాడు, కాలం కలిసి రాకపోతే నాయకుడు కార్యకర్త అవుతాడు. సార్, రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంటే రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగానే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగానే మద్యం కేసు నా మీద లేనిపోయింది, కుట్ర జరుగుతుందా, నన్ను అరెస్ట్ చేసే కుట్ర జరుగుతుందని జగన్ చెప్తారు. ఎలా స్పందిస్తారు దీని మీద? అంటే ఇక్కడ గతంలో జగన్ ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడింది వాస్తవమే. ప్రస్తుతం ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపులు పాల్పడుతుంది వాస్తవమే. కానీ ఏం చేసినా ఫైనల్గా వచ్చేసి కోర్టులు ఉన్నాయి. కోర్టులు వచ్చేసి తర్వాత ఫైనల్గా రాజ్యాంగం ప్రకారంగానే కోర్టు తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఫైనల్గా రాజ్యాంగమే సుప్రీం. ఇవన్నీ కొంత మీన్ వైల్ కొంత కక్ష సాధింపులకు ప్రభుత్వాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జగన్ ప్రభుత్వం చేసింది వాస్తవమే, చంద్రబాబు ప్రభుత్వం చేసింది వాస్తవమే. కేసు పెడతారు, డెఫినెట్గా వచ్చేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారుల వాళ్ళకు అవకాశం ఉంటుంది. అంతటితోనే అయిపోదు కదా. కేసు పెడతానే బెయిల్కి అప్లై చేసుకుంటారు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు, బెయిల్కి అప్లై చేసుకుంటారు, బెయిల్ ఇవ్వచ్చు, రిమాండ్కి పంపిస్తారు, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు, బెయిల్ వస్తుంది. ఇంకా బెయిల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయిపోయాయి, 10 ఏళ్ళు 11 ఏళ్ళు. కాబట్టి తీర్పు వచ్చే లోపల ఫైనల్ తీర్పు ఇంపార్టెంట్. దాంట్లో జిల్లా కోర్టు, కింది కోర్టు, జిల్లా కోర్టు, రాష్ట్రము, హైకోర్టు, సుప్రీంకోర్టు, పెద్ద పెద్ద కేసులే. గాలి జనార్దన్ రెడ్డి కేసు 12 ఏళ్ళ తర్వాత మొన్న వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసు ఇంకా రాలే, బెయిల్ మీద ఉండగానే ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఇది ఫైనల్గా వచ్చేసి రాజ్యాంగం ప్రకారంగా జరగాల్సిందే. అంటే లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ అవుతారా? నా అభిప్రాయం ప్రకారంగా అవుతాడు. ఎందుకంటే మనం గడప వరకు వచ్చింది, నేను ఇంట్లోకి రాకపోక తప్పదని. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఓఎస్డి, ధనంజయ రెడ్డి సేమ్ ఆఫీస్లో మొత్తం ఆయన చూసేవాడు. ఆ గడప గారికి వచ్చిన తర్వాత ఇంకా డెఫినెట్గా వచ్చేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భారతీయుని ఉండేది. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత అది నిలుస్తుందా నిలవదా, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్కి అప్లై చేస్తారు. ఇమీడియట్గా రాకపోవచ్చు, కొద్ది రోజులైనా వస్తుంది. వచ్చినాక మళ్ళీ తదా రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపల దాని విచారణ తొందరగా పూర్తి అయిపోతే అప్పుడు కన్విక్షనా కొట్టేయడమో జరుగుతుంది. కన్విక్షన్ అయితే రాజకీయంగా వచ్చేసి ఆ పార్టీ తెరమరుగైపోతుంది, ఆయన తెరమరుగైపోతాడు. ఓన్లీ బెయిల్ మీదనే ఉండి అది విచారణ జరగకుండా బెయిల్ మీదనే అయితే బెయిల్ ఎన్నాళ్ళు ఉంటుంది? మనోడికి 16 నెలలు ఉండి వచ్చాడు కదా. కాబట్టి నెలకో 2 నెలలకో 3 నెలలకో వస్తుంది. కాబట్టి దానివల్ల ఏం కాదు. కేసు దీనికంటే కూడా మద్యం కేసులో పోతాడు. మద్యం కేసు ఇమీడియట్గా విచారణ వచ్చే స్థాయి ఉండదు. మద్యం కేసులో వరకు అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్ వస్తుంది, అరెస్ట్ పక్కా. నా అభిప్రాయం అదే సార్, నా అభిప్రాయం. ఎందుకంటే అంత దాకా వచ్చింది కాబట్టి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలో పంపించారు కాబట్టి అతన్ని కూడా అంత దూరం వచ్చినాక విచారణ వేరు, అరెస్ట్ వేరు. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఆ స్థాయికి వచ్చినాక ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటారు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. బెయిల్ వచ్చేసి ఇమ్మీడియట్గా రాకపోయినా 10 రోజులకు వస్తుంది. తర్వాత చూడాలి పరిస్థితి.